సో మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ని మార్చుకుంటున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. నేను చాలా ప్రోగ్రామ్స్ కొన్ని తీసుకున్నాను మేడం. అంటే మీరు అన్నట్టు లైఫ్ లో గ్రో అవ్వాలంటే మనం బెటర్మెంట్ గా థింక్ చేయం, మనం అక్కడ ఆగిపోతాం. యాక్చువల్ గా మనీ అనేది అందరూ గోల్డ్ కి, డ్రెస్ కి, కార్ కి ఇన్వెస్ట్ చేస్తారు మేడం. కానీ మనీ అనేది ఫస్ట్ దీనికి ఇన్వెస్ట్ చేయాలి. సూపర్ దిస్ ఇస్ వాట్ సో వెరీ నైస్ థింగ్ సర్వన. కరెక్ట్. అప్పుడు డిసైడ్ అయినాను మేడం, నాదేమన్నా గోల్డ్ ఉన్నా, నా వెహికల్ ఉన్నా, ఏదైనా సరే అన్ని అమ్మైనా సరే నా మైండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పని. ఏమీ లేకపోయినా అడుక్కునే సిచ్యువేషన్ వచ్చినా పర్లేదు, 10,000 ఉండి 10,000 నేను మనీ మైండ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాను. నా సరౌండింగ్ మొత్తం అందరూ నన్ను పిచ్చోలా చూడడం స్టార్ట్ చేస్తాను మేడం. ఒక్కొక్కరు అంటే ఏంది మరీ ఓవర్ చేస్తున్నాడు, మరీ ఇంతనా అని చెప్పని. కానీ వాళ్ళకి తెలియదు నేను చేసేది కరెక్ట్ అని, ఎందుకంటే వాళ్ళ ట్రాక్ లో లేరు. బట్ నేను ట్రాక్ లో వచ్చాను, నాకు అనిపించింది మేడం. అంటే వాళ్ళని పట్టించుకోవడం ఫస్ట్ మానేశాను. అంటే నేను కొన్ని కోర్సెస్ కూడా నేను వేరే కోచెస్ దగ్గర నేను తీసుకున్నాను మేడం. బట్ మేనిఫెస్టేషన్ మీద తీసుకోవాలి అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు అప్పుడు చూసాను మేడం ఇది అంటే మీ బ్యాక్గ్రౌండ్. నేను డైలీ పడుకునే ముందు అనుకునేవాను మేడం, ప్రామిస్ గానే ఎలాగైనా సరే మీ దగ్గర నేను తీసుకోవాలి. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను మేడం. నైట్ చూసాను అంటే మీ ఫ్రీ సెషన్ ఉందని చెప్పని. నా ఫ్రెండ్స్ ఎంత మంది పాజిబుల్ అయితే ఈవెన్ 30+ వరకు నేను మిమ్మల్ని సజెస్ట్ చేశాను మేడం. వాళ్ళందరికీ కంపల్సరీ మీరు జాయిన్ అవ్వాలి, వన్స్ జాయిన్ అవ్వండి మీకు తెలుస్తుందని. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అరౌండ్ మినిమం అనుకున్న 20+ ఉంటారు మేడం ఈ 350+ లో. వావ్, సో నైస్ ఆఫ్ యూ. థాంక్యూ సో మచ్ సర్వన ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లేదు మేడం, మీరు అంటే మాకు ఇలాంటి అవేర్నెస్ ఇస్తున్నందుకు మేము మీకు చెప్పాలి మేడం. యాక్చువల్ గా మీరు అన్నట్టు అంటే ఈ 999 అసలు అంటే మనీ అనేది 1 రూపాయి అయినా వాల్యుబులే మేడం. బట్ మీరిచ్చే ఆ కంటెంట్ కి అనేది ఇక్కడ మనీ చూడకూడదు మేడం. యాక్చువల్ గా నేను ఒకటే ఏం చెప్తున్నానంటే సర్వన అన్న ఒక మాట మాత్రం రియల్లీ 100% వెన్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ సెల్ఫ్ డెవలప్మెంట్, అంటే మీ మైండ్ గురించి మీ గురించి మీరు ఖర్చు పెట్టారనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్ అని నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. మేడం నేను యుఎస్ వీసాకి అప్లై చేస్తున్నాను అంటే ఖచ్చితంగా వస్తుంది మీకు, మీరు మేనిఫెస్ట్ చేయండి మీరా అన్నారు. నేను అలాగే బేలీఫ్ మేనిఫెస్టేషన్ చేశాను మ్యామ్, నాకు వచ్చింది. తొందరలో బాబు దగ్గరికి ఫ్లై అవుతున్నాను. కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. విష్ యూ గ్రేట్ అబండెన్స్ అండ్ హ్యాపీనెస్ అండ్ కోరుకున్నట్టుగా మీ బాబుకి మంచి జాబ్ కూడా రావాలని ముందు షేర్ చేశాను. ఎప్పటి నుంచో మాకు సేల్ అవ్వట్లేదు అనుకున్న పొలం కూడా సేల్ అయిపోయింది. మేము అనుకున్న రేటు కంటే ఎక్కువ సేల్ అయింది. వావ్, ఇది ఇంకో పెద్ద న్యూస్. చాలా హ్యాపీగా ఉన్నాము. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మోస్ట్ వెల్కమ్ మీరా గారు అండ్ ఆల్ ద బెస్ట్. విష్ యూ గ్రేట్ సక్సెస్ లైక్ దిస్. మేడం నేనన్నీ ఇలాంటివి నమ్ముతాను, నేనన్నీ ఇలాంటి ప్రోగ్రాంలు వింటాను, మా ఆయన మాత్రం అస్సలు వినడు, రాడు, అంత నెగటివ్ థింకింగ్ అని అన్నాడు. ఇప్పుడు మా రవి గురించి చెప్పండి, ఎందుకంటే నాకు రవి డైలీ కనబడతాడు నైట్ సెషన్స్ లో. ఇద్దరం జాయిన్ అవుతారు కానీ నాకు రవి ఫేస్ ఎక్కువ కనబడుతుంది. సో రవిలో చేంజెస్ ఎలా ఉన్నాయి చెప్పండి. బాగున్నాయి మేడం. తను అనుకున్నట్టు కార్ సేల్ చేశాడు, నెక్స్ట్ ఇంకో కార్ తీసుకొచ్చుకున్నాడు, ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోయాడు, నేను జాయిన్ అవుతున్నాను. సూపర్. హ్యాపీగా ఉన్నాడా ముందటి కంటే? బాగున్నాడు మేడం. మీరు ఆయనకున్న టెన్షన్ లా మీరు ఆ టైప్ లో పరిచయం అవ్వడం వల్ల చాలా రిలీజ్ గా ఉన్నాడు. లేదంటే ఆయన అసలు ఏమైపోయేటోడు అర్థం కాలేదు. చాలా ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. ఎట్లా అంటే ఒక 10 lakhs వాపు, కార్ సేల్ అవ్వలేదు, కాల్ పెయిన్, ఎన్ని ప్రాబ్లమ్స్. అసలు శ్రీనివాస్ సార్ కొంచెం హెల్ప్ చేయడం వల్ల ఫస్ట్ కాల్ పెయిన్ తగ్గిపోయింది, కాల్ పెయిన్ తగ్గిపోయి మేనిఫెస్ట్ చేసేసాడు. నెక్స్ట్ కార్ సెల్ చేశాడు, కొత్త కార్ తీసుకున్నాడు. ఇంకా నేను కూడా అసలు 5,000 అట్లా చేసేదాన్ని, ఇంట్లో వరకు చేసేదాన్ని మేడం. ఇప్పుడు నేను 10,000 చేసుకుంటాను. నేను చెప్పలేదు నీ ఇన్కమ్ పెంచుకోవాలి సునీత రవికి సపోర్ట్ చేయడానికి అనేసి. అదే నేను అనుకున్నారు కదా మేడం, మీరు లాస్ట్ టైం అన్నారు కదా, అప్పుడు మనం మనీ గురించి మ్యానిఫెస్ట్ చేసాం కదా. అయితే దీనికి సంబంధించిన అమౌంట్ కొంచెం పెంచుకోవాలి. ఈ మంత్ లో మీరు మంత్ ఎన్నికలు ఖచ్చితంగా చేయాలి. 5 నుంచి 6 అయింది, 7 అయింది. ఈ మంత్ నేను 10,000 అర్థం చేస్తున్నాయి. ఇట్లా వరకు 10,000 చేస్తున్నాను. 5,000 ఖర్చు పెట్టుకుంటున్నా, 5,000 గోల్డ్ కొంటున్నా ఎవ్రీ మంత్. సూపర్. గోల్డ్ 10,000 కాదు, నువ్వు 20,000 సంపాదించాలని నేను కోరుకుంటున్నా సునీత. 20కి రీచ్ కావాలి. 20 నీ టార్గెట్ పెట్టుకో. ఇప్పుడు ఈ సంవత్సరం ఆఖరి లోపల నువ్వు 20కి రీచ్ కావాలి. 20 నీకు ఫస్ట్ టార్గెట్.
దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నువ్వే చెప్తావు నేను 40-50 ఎర్న్ చేస్తున్నాను. నేను చెప్తున్నాను నువ్వు చేసే పనిలో చాలా డిమాండ్ ఉంది. అవినాష్ చెప్పు, అవినాష్ ఎలా ఉన్నావు ఇవాళ? మ్యామ్ ఫస్ట్ థింగ్ మీకు థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్ఎల్పి టెక్నిక్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. సో ఇది ఏంటంటే నాకు తెలియదు. సో నేను అంటే 45 days అటెండ్ అవుతున్నా, బట్ ఓకే వింటున్నాము. మేనిఫెస్టేషన్ ఓకే సరే, మేనిఫెస్టేషన్ ఓకే డన్. ఏడైతే నేను ఆల్కహాల్ గురించి చేశాను, నాకు ఆడే తాగినా నెక్స్ట్ డే కూడా తాగినా ఓకే, బట్ ఒక మనసులో మాత్రం ఉంది. సో నిన్న మాత్రం రాలేదు. అండ్ ఈ రోజు నేనేం చేసిన ఇంత సాయంత్రం జస్ట్ ప్రోగ్రామ్ పెట్టిన ముందే నాకు 2 minutes కూర్చున్నా, మీరు అన్నట్టు సేమ్ వాతావరణం అంతా కొంచెం నా మైండ్ లో బాగా ఇమాజిన్ చేసుకున్నా. ఇంకా నువ్వు NLP నాకు వామిటింగ్ వచ్చింది. మళ్ళీ ముట్టుకోవద్దు, ఓకే? మళ్ళీ ముట్టుకోని రోజు నీకు 5,000 వస్తాయి. ఇంకొకటి మా ఫాదర్ వాల్యూ తెలుసుకున్నాను ఈ రోజు. అంటే తను ఏం చేసినా చేయకపోయినా దట్ ఈస్ ద పర్సన్. నేను రావడానికి ఒక ముఖ్యమైన కారణం తనే అనేది. సో నా ఫ్రెండ్ చెప్తా ఉంటారు, కానీ నేను అది రియలైజ్ చేయలేదు, బట్ ఈ రోజు రియలైజ్ చేశాను. ఇంకొకటి ఏమంటే నేను ఒక వ్యక్తిని అసలు డెస్ట్రాయ్ చేయాలని నా మైండ్ లో నుంచి తీసేయాలనుకున్నాను. అది ఈ రోజు నేను తీసేసాను. ఆ నెగిటివిటీని కూడా నేను తీసేసాను. క్లియర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అసలు అంటే నెవర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫీలింగ్. చాలా అంటే చాలా బాగుంది మేడం. అంటే చాలా రిలీఫ్ గా ఉంది. అంటే పేరెంట్స్ కి ఇలా ఈ విధంగా థ్యాంక్స్ చెప్పొచ్చు అన్నది అసలు తెలీదు. అంటే జస్ట్ అనుకుంటాం కానీ ఎప్పుడు అంటే ఇలా ఒక మెథడ్ ద్వారా మనం చెప్తామన్నది ఎవరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. పర్టికులర్ నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి, విన్నారు కదా మీరు. మా కమ్యూనిటీ మెంబర్స్ ఎలా వాళ్ళ లైఫ్ని మార్చుకుంటున్నారో, ఎలా వాళ్ళు మా కమ్యూనిటీ జాయిన్ అయ్యాక వాళ్ళ కోరికల్ని ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నారో, వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చుకున్నారో మీరే వినొచ్చు. సో మీరు కూడా సైంటిఫిక్ మెథడ్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటే మా మాస్టర్ క్లాస్ మేనిఫెస్ట్ మిరాకిల్స్ మాస్టర్ క్లాస్ నేను తరచూ కండక్ట్ చేస్తూ ఉంటాను. క్రింద లింక్ ఉంది, మీరు లింక్ క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. లిమిటెడ్ స్లాట్స్ అండి. మరి కలుద్దాం. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.